అయితే అయిపోయిందని ఇంకా బోర్డింగ్ అయితే తీసుకుని ఇంక వెళ్ళిపోతున్నామండి. గేట్ అది చెప్తారు కదా, ఆ గేట్లో నుంచి ఇంకా ఇండిగో ఫ్లైట్కి అయితే మేము ఇంకా బయలుదేరిపోతున్నాము. చెప్పాను కదండి చెన్నై వెళ్తున్నామని. ఇంకా వైజాగ్ నుంచి చెన్నై వెళ్ళడం అయితే నా సెకండ్ ఎక్స్పీరియన్స్ అండి, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడూ కూడా ఇక్కడ విజయనగరంలో ఎయిర్పోర్ట్ అది ఉండదు కదా, వైజాగ్ వచ్చే వెళ్ళాలి. కాకపోతే ఎప్పుడు కూడాను ట్రైన్ బుక్ చేసేసుకుంటాము, వెళ్ళిపోతూ ఉంటాము. 17 అవర్స్ 18 అవర్స్ జర్నీ అనుకుంటూ ఉంటాము. సరే ఇంక ఇప్పుడైతే మా కార్లో అయితే క్యాబ్ మాట్లాడేసుకొని వచ్చేసాం కదండి ఎయిర్పోర్ట్కి. దాని నెక్స్ట్ వ్లాగ్ అయితే ఇదండి. ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉంది మొత్తం కూడాను. మన కల్చర్ని ఎలా అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మొత్తం అంతా కూడాను 3D పెయింటింగ్స్ అవి ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఫ్లైట్కి అయితే ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ అన్నారు, ఇక్కడైతే మాకు గేట్ అన్నారు కదా. మనకి రైల్వే స్టేషన్లో ఎలా ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయో ఒక్కొక్క ఫ్లైట్కి ఇలా గేట్ అని అంటూ ఉంటారు కదా, అలాగా మా గేట్లో నుంచి అయితే ఇంకా మా ఫ్లైట్కి ఎంట్రన్స్ అయితే